యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో క్రైస్తత్వంలో జరుగుతున్న అబద్ధ బోధకుల యొక్క విషయంలో మనం చూద్దాం. చాలా మంది ఈ దినాల్లో ఈ క్రైస్తవులుగా అనబడిన వారి విషయంలో, పాస్టర్స్ అనబడిన వారి విషయంలో కొంతమట్టికి 100% దేవుని సేవకులుగా చలామణవుతున్నారు అని అనిపిస్తుంది నాకు. 90% వారిష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వారిష్టానుసారంగా జీవిస్తున్నారు, వారిష్టానుసారంగా నడుస్తున్నారు. దేవుడు చెప్పింది ఒకటైతే వారు సొంత ఆలోచనలతో, సొంత తలంతులతో చేసేవారు ఎక్కువైపోయారు. దేవుని పిలుపు లేకోకన దేవుడు పిలిచాడని చెప్పుకుంటూ, లేకపోతే నేను దేవుని పని చేస్తాను అని దేవుడు చెప్పినా వారిష్టానుసారంగా చేస్తూ, దేవుని చెప్పమంద వారు చేయకోకన వారిష్టానుసారంగా చేస్తూ రకరకాలుగా నడిచే అబద్ధ బోధకులైన సేవకులు ఈ రోజున ఈ దినాల్లో ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే పాపికి క్షమార్పణ దొరికిందని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి పాపిని క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపికి క్షమార్పణ దొరికిద్దేమో కానీ దేవుని పిల్లారా, ఇదిగో ఇటువంటి పాస్టర్లకు మాత్రం క్షమార్పణ దొరకదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా భయంకరంగా అండి. వీళ్ళని బట్టే కదా దేవుని నామానికి అవమానం వస్తుంది అనిపిస్తున్నాను. వస్తుందండి, అవమానం వస్తుందని కాదు, వస్తుంది. వీళ్ళని బట్టి చాలా మంది హిందువులో ఉన్న సహోదరులు కొంతమంది వీళ్ళని బట్టే వాళ్ళు ఏళ్ళగా మాట్లాడటం, ఏళ్ళగా దేవుని నామానికి అవమానం వస్తుంది. వీళ్ళని బట్టి చాలా భయంకరమైన స్థితులండి. మన సర్కస్ లో కోతిని ఆడిస్తాడు చూశారు, ఆ కోతిని ఆడిచ్చేవాడు కోతి ఎలా చేయమంటే అలా చేస్తుంది. ఈ ఆడిచ్చేవాడు ఉన్నాడు చూశారు, వాడు అది పిల్టీలు కొట్టమంటే పిల్టీలు కొట్టదు, పడిపోమంటే పడిపోద్ది, లేకమంటే లేచిద్ది, పడుకోమంటే పడుకుంటుంది. ఈ కోతిని ఆడిచ్చేవాడు ఎలా అంటే యాక్షన్ అనమాట. యాక్షన్ అంటే కోతిని ఆడిచ్చేవాడు ఆడు యాక్షన్స్ నేర్పుతాడు దానికి. ఆ నేర్పినప్పుడు అది ఈ సమాజంలోకి వచ్చినప్పుడు అది ఆ ప్రదర్శన ప్రజలకు చూపెడుతూ ఉంటుంది. వీడు ఎవరో ప్రజలకు తెలియకుండా ట్రైనింగ్ ఇస్తాడు లోన ఈ కోతికి. ఈ కోతిని ఆడిచ్చేవాడు ఏం చేస్తాడంటే ప్రజల ముందుకు రాకోకుండా దాన్ని ఒంటరిగా ట్రైనింగ్ ఇస్తాడు. ఇదిగో నీ ఇలా అన్నప్పుడు ఇలా పడిపో ట్రైనింగ్ ఇస్తాడు. పడిపోవాలన్నప్పుడు ఎలా పడిపోవాలో, పడుకోమన్నప్పుడు ఎలా పడుకోవాలో, పిల్టీలు వేయమన్నప్పుడు ఎలా పిల్టీలు వేయాలో, సలాం చేయమన్నప్పుడు ఎలా సలాం చేయాలో, ఇవన్నీ కూడా ఆ కోతి ఆడిచేవాడు ఆ కోతికి నేర్పుతాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సమాజంలో ఈ పాస్టర్లు చేసే కూడా అలాగే ఉన్నాయి. ఈ పాస్టర్లు చేసే విధానాలు కూడా అలాగే ఉన్నాయి. అవునండి, అలాగే ఉన్నాయి. ఒక ఆయన మన భద్రాచలం సైడ్ సేవ చేస్తాడు, పృథ్వీరాజు. మన ఏరియా కూడా వచ్చాడు, కొప్పాకి ఏరియాలోకి వచ్చినప్పుడు అతనితో నేను మాట్లాడాను. అతడు ఒకప్పుడు ఇలా పడదోసేవాడు కాదు. ఆయన పడదోసేవాడు కాదు, చక్క వాక్యం ఆయన సాక్ష్యం చెప్పి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ స్కీమే నేను చూశాను. ఎవరస్తులు వివాహం కావాల్సిన వాళ్ళని పిలిచి టచ్ 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 ఏం టచ్ నాకు అర్థం కావట్లేదు. టచ్ ఏంటో తెలియట్లేదండి, బాధ ఏంటో తెలియట్లేదండి. వివాహం కాదు వల్ల లైవ్ లో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే అద్భుతం జరుగుతుంది. వివాహం జరుగుతుందా? వివాహం జరుగుతుందా? టచ్ అంటే అసలు ఏంటి, ఎక్కడుంది ఈ టచ్ అనేది? బైబిల్ ఎక్కడన్నా ఉందంటారా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు టచ్ అని ఎక్కడన్నా ఉందా? అసలు పడదోయటం అనేది ఎక్కడన్నా ఉందండి బైబిల్లో?
మ్యాజిక్ చేస్తున్నారండి వీళ్ళు. మ్యాజిక్ చేస్తున్నారు. అమాయకులైన ప్రజలు మోసం చేస్తున్నారు వీళ్ళు. చాలా భయంకరంగా మోసం చేస్తున్నారు. దేవుని నామానికి అవమానం చేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ ఆ పాస్టర్లో దేవుని అభిషేకం ఉంటే, వాడు నిజంగా దేవుని పిలిచిన సేవకుడు అయితే, అతనిలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఏం జరిగిందో తెలుసండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి వస్తే, యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుంటానికి కొంతమంది వచ్చారు అక్కడ. మీరు తర్వాత చదవండి ఆ మాటలు. యేసుప్రభు అంటారు, మీరు ఎవరిని ఎతుకుతున్నారా అంటాడు. వారు యేసు అనే అన్నమాట అన్నప్పుడు నేనే అంటాడు. నేనే అనే అంటంతోనే వాళ్ళందరూ పడిపోయారు. వెనక్క నేల పడిపోయారు. నేనే అంటంతోనే పడిపోయారు. ఏ అవసరంలా నేనే అన్నాడంతే పడిపోయారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళ మీద నిజంగా దేవుని అభిషేకం ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే, దేవుడు వీళ్ళకి ఒక వరం ఇస్తే, వీళ్ళు టచ్లు ముచ్చా నోరు కూడా నోరు తెరవసరం లేదండి. వీళ్ళు వెళ్తుంటేనే పడిపోతుంటారు. వీళ్ళు అలాగా నీడ తగులుతుంటే పడుతుంటారు వాళ్ళు. స్టేజీ మీదకి రావటం ఇప్పుడు ఈ కోతి ఆడిచ్చే టైప్లో వీళ్ళు యాక్షన్ అనమాట. దేవుని నామానికి ఎంత అవమానం అండి. అదిగా మాట్లాడుతున్నారు ఆ కరుణాకరు, ఆ లలిత్ కుమారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళని బట్టి కదా వాళ్ళు మాట్లాడేది. కరుణాకర్ విషయంలో కూడా నేను ఇదవనండి. కరుణాకర్ కానీ లలిత్ కుమార్ కానీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళని బట్టి కదా. వీళ్ళ గురించి చెప్తారు వాళ్ళు ఎక్కువగా. ఇప్పుడు కరుణాకర్ కానీ లలిత్ కుమార్ కానీ దేవుడు అంటే ఇష్టం లేదనుకుంటారా? ఉంది, వాళ్ళకి ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. యేసుప్రభు అంటే ఇష్టం ఉంది వాళ్ళకి. కానీ ఇటువంటి వాళ్ళని బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేము కూడా వాళ్ళ మీద మాట్లాడే అవకాశం వస్తుంది ఒక దినాన్ని మాట్లాడతాను నేను. మీరు అనొచ్చు కరుణాకర్ మీద లలిత్ కుమార్ మీద ఇది మాట్లాడట్లేదని మీరు అనొచ్చు. కానీ సమయం ఉంది, మాట్లాడతాను. మాట్లాడే సమయం వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా మాట్లాడతాను. నా మీద కూడా వాళ్ళు మాట్లాడవచ్చు, తప్పలేదు. ఒకరు సరి చేసుకోవచ్చు. అలాగా ఈరోజు నేను ఒక దైవజనుడిగా వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు చేసే సిందులు కోతిని ఆడిచ్చేవాడు కానీ ఆడిచ్చినట్టు ఆడిస్తున్నాడు అమాయకులైన ప్రజల్ని. టచ్ 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 అంటుంటే వాళ్ళు ఎక్కడో అక్కడ పడిపోతున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చూశారు ఏం చెప్తున్నాడు? ఒక ఆవిడికి పడుకోబెట్టి ఆవిడ మీద గుడ్డేశారు. అదంట సాతానుడంట, సర్పం బయటకు వచ్చేస్తుందంట, దాన్ని నరకాన్ని పంపించేస్తాడంట. ఓరీడు దుంపదేగా దురాత్మ ఎక్స్పోజ్ అవు బడగరా ఈ బిడ్డ ఉండడానికి సైతాన్ ఇది. ఏం చేస్తున్నావు నువ్వు? చంపేద్దాం అనుకున్నావు బిడ్డ నువ్వు? మాట్లాడు సైతానా. ఒక పెద్ద సర్పం వెళ్ళిపోతున్నాను నేను చూస్తున్నా. ఒక పెద్ద సర్పం వెళ్ళిపోతుంది. వెళ్ళిపో, మొత్తం తీసుకుని వెళ్ళిపో. సర్పం నీకెలా కాబడుతున్నారు అబ్బాయి? వీడు సర్పం అని చెప్పే వరకు ఆ అమ్మాయి ఏం మాట్లాడట్లా అంటుంది అంతే. వీడు సర్పం అన్నాక ఆ సర్పం బయటికి ఎలా వస్తుందో చూడండి అనేపాటికి ఈ అమ్మాయి దుప్పట్లో చేతులు తీసి 2 చేతులు ఇలా అంటుంది అనమాట. ఇలాగ యాక్షన్ ఎంత యాక్షన్ చేస్తుందో నేర్పాడు మనోడు. అలాగా ఇలా చేతులు తలకాయ అవుద్దా? అసలు పాము ఎలాగా? నిజంగా దేవుని పిల్లారా, నేను చెప్తున్నాను. ఈ గారిడీలు ఈ మ్యాజిక్లు చేసే వాళ్ళని అసలు మీరు వాళ్ళని లైక్ చేయొద్దని చెప్తున్నా. క్రైస్తవులు అనబడిన వారు వీళ్ళ మోసాలు, వీళ్ళ వేషధారం చూసి మీరు పడిపోవద్దని చెప్తున్నాను. ఈ గారిడీలు అన్నీ కూడా ఇచ్చే నాకు యేసుప్రభువుని తెలియని కింద ఇవన్నీ చేశానండి నేను. ఈ మ్యాజిక్లు చేశాను నేను, ఈ గారిడీలు చేశా. యేసుప్రభు నాకు దొరకని కిందట ఈ గారిడీలు, ఈ మ్యాజిక్లు అన్నీ చేశాను నేను. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే, నేను చేసే గారిడీలు వీళ్ళు చేస్తున్నారేంట్రా బాబు, క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత. ఒకప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు చేశాను ఇవన్నీ. నాకు ఈ గణాలు ఉండేవి, పూనకాలు, ఈ గణాలు నాకు వచ్చాయి. లోకంలో ఉన్నప్పుడు ఉండే నాకు. నేను ఆడేవాడిని అనమాట. ఇలాగ ఆడేవాడిని, చక్కగా ఆడేవాడిని, పడుకుని ఆడేవాడిని. ఆ డ్రమ్ మీద దరివేయటంతో చక్కగా ఆడుతూ ఉండేవాడిని. ఇలాగా ఊగినే ఏమి లేదు, మ్యాజిక్ అది. నేను ఆడుతుండేవాడిని అంతే. పాము ఆట ఆడేవాడిని అనమాట. ఇలాగా
అందరూ నాకు ఒక పూరకం వచ్చింది, నాకు ఒక ఘనం వచ్చింది అనుకునేవాళ్ళే. ఈ పిచ్చోళ్ళని, అమాయకుల్ని ఈ రోజున ఈ పాస్టర్లు ఇలా తయారు చేసి వీళ్ళని ట్రైనింగ్లు ఇచ్చి వీళ్ళని ఆ సాతానుడంట, పాము వచ్చేస్తుందంట, చూడండి దీన్ని నరకాన్ని పంపించేస్తాను అన్నాడు ఈ భక్తుడు. పాము నీకు ఎలా తెలుసు? పాము అంటుందోనే ఆ అమ్మాయి చేయటం ఎలా అంటుంది. ఎంత గారిడీలండి, ఎంత గారిడీలంటే, ఎంత మ్యాజిక్ చేస్తున్నారండి. అమాయకులైన ప్రజలు ఎంత నమ్మించి మోసం చేస్తున్నారండి ఈ రోజున. ఇంకొక ఆయన ఉన్నాడు, శాంతమ్మ అనే నవ్వొచ్చేస్తున్నాడు బాబు వీళ్ళ చూస్తున్నా. శాంతమ్మ శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాగ్రత్తమ్మా, శాంతమ్మ, జాగ్రత్త. పెద్దయినా నువ్వంతా ఓకే కదా? ఓకే, పడుకో. హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెగు, ఇక పడిపోయింది. పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి. పడదోశాడు. ఆవిడ ముసలావిడ పాప పళ్ళాక పడుతుంది అక్కడ. పడదోశాడు, పడిపోయింది. మళ్ళీ లేపనన్నాడు, మళ్ళీ పడదోశాడు, పడిపోయింది. ఇక లేకట్లు అలాగే పడుకుంది పాపం. ఏం లేచి పొద్దాగా పడుకుంది అలాగా. మళ్ళీ పాస్టర్ అంటాడు, లెగిసి ఎంత బాగుంది పడుకున్నావు లేలే అన్నాడు. మరి ఇలా దుంపదేగా దేవుని నామానికి అవమానం వస్తుందని కూడా లేదండి వీళ్ళకి. అసలు అవమానం వస్తుందని కూడా లేదు. వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారండి, వీళ్ళ ఇష్టానుసారం. ఆయన అంటాడు, గడ్డ నీ కడుపులో గడ్డ పోయిందా, కరిగిపోయిందా? చేసి నీ గడ్డ కరిగిపోయిందా? కేజీ ఉందా, అర కేజీ ఉందా, కరిగిందా లేదా? ఏం మ్యాజిక్లు చేస్తున్నారండి వీళ్ళు. ఈ జనం కూడా అక్కడికే పోతున్నారండి వీళ్ళు. ఈ ప్రజలు కూడా అక్కడికే పోతున్నారు. వీళ్ళ మ్యాజిక్లు ఇవన్నీ చూసి అక్కడికే పోతున్నారు. రోడ్డు మీద కోతిని ఆడిచ్చేవాడు, కోతి అలా కుమ్మడేస్తారో వాళ్ళ ఈ అబద్ధ బాధకులు చేసే ఈ పనులు చూసి వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. కోటి లాంటి వాళ్ళు పడిపోవటం, అంటే పడిపోవటం, టచ్ అంటే పడిపోవటం. ఆ మ్యాజిక్లు చేయకూడదు పిచ్చోళ్ళారా. ప్రవర్త అనేవాడు, దేవుని సేవకుడు అనేవాడు, అభిషేకం పొందుకున్నవాడు దారినే వెళ్తుంటే కొన్ని వేల దూరంలో ఉండేవాళ్ళు కూడా పడిపోతారు, కేకలేస్తారు. దేవుని అభిషేకం కలిగినవాడు మ్యాజిక్లు చేయటువంటి ఈ మ్యాజిక్లు అమాయకులైన ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారండి వీళ్ళు. తినటానికి తిండి లేని ప్రజలు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున. కట్టుకుంటానికి వస్త్రం లేక తిండి లేని ప్రజలు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు. ఆహారం లేక నశించిపోతున్న జనాంగం ఉంది. భయంకరమైన స్థితిలో బిడ్డలు నశించిపోతున్నారు. సమాజంలో ఎంతో మంది నశించిపోతుంటే యుద్ధాలకు సంబంధించి ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోతుంటే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఏమండి బీడు భూములు అయిపోతున్నాయి. ఎక్కడో అక్కడ నశించిపోతుంటే వీళ్ళ ఎంజాలు, వీళ్ళ బ్రతుకులు, వీళ్ళ విధానాలు. బైబిల్ వాక్యాలు ఏం రాయబడి ఉందంటే వీళ్ళు పడదోసి రోజుకి ఎవరో కూడా పడదోయాలి. వీళ్ళు పడదొత్తినే వీళ్ళకి నిద్ర పడద్దంట, లేకపోతే నిద్ర పడదంట. వాక్యం ఉంది. వీళ్ళ వస్త్రాలతో కొట్టడమో, లేకపోతే అంటమో, లేకపోతే చేతితో టచ్ అంటమో, ఈ చేత్తేనే వాళ్ళకి నిద్ర పడతాంట, లేకపోతే నిద్ర పడతాంట. వాక్యం ఉందండి, నా సొంత మాటలు కాదు, వాక్యం ఉంది. నేను విమర్శించట్లేదు దేవుని పిల్లారా, వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను అంతే. నేను న్యాయం మాట్లాడుతున్నాను, వాక్యానుసారంగా బ్రతకమని చెప్తున్నాను. అపోస్తులు ఎవరైనా చేశారు ఇలాగా అని ఊదటం, పడగొట్టడం? ఏమండే ఎవరైనా చేశారా? లేదా వాళ్ళ వస్త్రాలు తీసేలాగంటే జనం పడిపోవటం ఎక్కడన్నా వాక్యంలో ఉందా? లేదా మౌతులు అని ఉత్తే పడిపోవడం ఎక్కడన్నా ఉందా? లేదా చేతులతో పరగొట్టడం ఎక్కడన్నా ఉందా? దీనిలో నలిగిపోయి దేవుని పని చేశారండి వాళ్ళు అపోస్తులు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు నీడదగి స్వస్థపడిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు నీడ తగిలి ఎలీషాని సమాధులు పెడితే అక్కడ సమాధిలో ఉన్నోడు ఎలీషా ఎముకి తగిలి బతికాడంట, ఉంది అక్కడ లేఖనంలో. యేసుప్రభు వస్త్రం ముట్టోడు స్వస్థపడ్డాడు. యేసుప్రభు ఏనాడు కూడా చెయ్యేసి టచ్ అల్లా ఆయన వెళ్తుంటేనే జనం పడిపోయారు, ఆయన మాట వింటేనే జనం పడిపోయారు. మళ్ళీ లేచాడు, ఆయన లేపాడాలని.
జనం ఎక్కడో మళ్ళీ ఒకసాటే పడ్డారు ఆయన చూసి. ఆయన ఎతకడానికి వచ్చి ఆయన నేనే అంటుంతో పడిపోయారు. యోహాను సువార్త 18వ అధ్యాయం అంతే. ఇక ఎక్కడ పడిపోవాలి ఆయన చూసి. ప్రార్థనకి వెళ్ళినప్పుడు స్థలంలో పడిపోతారు అంతే. ఈయన పడగొట్ల వాళ్ళే పడిపోయారు. నిజమైన సేవకుడుకున్న అభిషేకం ఏంటో చెప్పమంటారు. దేవుడి అభిషేకం నిజమైన సేవకుడుకుంటే ఈ టచ్లు బుచ్చులు ఈ బుస్సులు ఈ రావు. ఇటువంటి వాళ్ళు ఉంటే ఇక హాస్పిటల్తో పని లేదండి. వాళ్ళు అది మాట్లాడేది అదే. వాళ్ళు హాస్పిటల్తో పని లేదు వాళ్ళకి. అందరూ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలా. వీళ్ళు ఎంతవరకు బాగు చేస్తారో చూద్దాం. నన్ను పిలవండి, నేను వస్తా. నాలో ఒక బలహీనత ఉంది, నన్ను బాగు చేయమనండి వీళ్ళని. ఇప్పుడు ఇందుట్లో వీళ్ళందరూ రేపు పొద్దున ఫోన్ చేసి నాలో ఉన్న బలహీనత బాగు చేయమని చూద్దాం. వీళ్ళు బాగు చేస్తే నన్ను నేను సరెండర్ అయిపోతాను. ఇప్పుడు ఈ స్కీమ్ మీద చూసిన ఈ సేవకులందరూ కూడా, ఈ సేవకులు అంటారు కూడా మనసు రావట్లేదు. వీళ్ళు ఏ మ్యాజిక్లే చేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళు మాది అభిషేకం, మేము దేవుడు ఇలా వాడుకున్నాడు మమ్మల్ని అంటున్నారు కదా. వాళ్ళగా నన్ను బాగు చేయండి రప్పించేవాళ్ళారు మీరు. నాకు బలహీనత ఉంది, నేను చెప్పను. అది బాగు చేయండి. మ్యాజిక్లు చేస్తూ గారడీలు చేస్తూ దేవుని మాట ఉన్నట్టుగా బోధించుకోకుండా, వాక్యం చెప్పుకోకుండా గారడీలు చేసి అమాయకమైన ప్రజలు మోసం చేస్తూ దేవుని నామానికి అవమానం తెస్తూ పాపం గురించి చెప్పుకోకుండా, పాప క్షమార్పణ స్వార్థ చేయకోకుండా, మారు మనసు అనుభవంలోకి ప్రజలు నడిపించుకోకుండా ఈ గారడీలు, ఈ మ్యాజిక్లు, ఈ జిమ్మింగ్లు చేస్తూ ప్రజలు మోసం చేసి వాళ్ళ దగ్గర దండుకు తింటున్నారు పిచ్చోళ్ళారా మీరు. దండుకు తింటున్నారు మీరు. వాళ్ళ కష్టపడే పేదరికంలో కూడా తీసుకొచ్చి మీకు ఇస్తారు మిమ్మల్ని నమ్మాళ్ళు. ఏదో ఈ పాస్టర్ గారు మాకు ఏదో చేస్తాడని. ఏముండదు. మీరు చేసే మ్యాజిక్లు, మీరు చేసే సింధులు వాళ్ళు చూసి మోసపోయి తర్వాత ఇలా అవకాడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాధపడి ఆడటమే తప్ప రెండోది ఏముంది. వీళ్ళ దగ్గరికి వచ్చే ప్రజల గురించి కూడా నేను చెప్తున్నాను దేవుని పిల్లారా. ఈ గారిడీలు, మ్యాజిక్లు చేసే వారి దగ్గరికి వచ్చే ప్రజల గురించి కూడా నేను చెప్తున్నాను. ఇటువంటి మ్యాజిక్లు, ఇటువంటి గారిడీలు బైబిల్లో లేవు. గారిడీ సీమోన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ టైప్లో ఉన్నారు వీళ్ళు. ఆ వచ్చే ప్రజల గురించి చెప్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా ఇటువంటివి మీరు నమ్మొద్దు. దేవుని వాక్యం వినండి. సత్యం కొరకు ప్రకటిస్తున్న, దేవుని వాక్యం ప్రకటిస్తున్న భక్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అపోస్తుల బోధ యందు భక్తులు రోషంగా బోధించే సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఈ మ్యాజిక్ లేకుండా ఓన్లీ సేవే, వాడు దేవుని వాక్యం బోధిస్తారు. వాళ్ళు ఇటువంటి గారిడీలు, ఇటువంటి మ్యాజిక్లు చేయరు. ఇదొక బ్యాచ్ అనమాట. ఇదొక సంఖ్య, అబద్ధ బోధ సంఖ్య ఇది. ఈ అబద్ధ బోధ సంఖ్యను చూసి మీరు మోసపోవద్దు. ఓన్లీ వాక్యం చెప్పే భక్తులు ఉన్నారు, ప్రవర్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. వారు చెప్పే మాటలు వినండి, దేవుని మాటలు వినండి. ఆ మాట ప్రకారం నువ్వు వింటే, దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే నీలో ఉన్న ఎటువంటి వ్యాధైనా బలహీనత అయినా కొట్టివేయబడదు. నువ్వు స్వస్థత పొందాలంటే నీ విశ్వాసమే నీకు స్వస్థత. వాక్యం విను, చక్క వాక్యానుసారంగా బ్రతుకు. నేను చెప్తున్నాను, ఏ పాస్టర్ నేను బాగు చేయడు. నేను వాస్తవం చెప్తున్నాను. నేను పాస్టర్లు ఎవరు నిన్ను బాగు చేయరు. పాస్టర్ నోట దేవుని వాక్యము, శక్తి కలిగిన వాక్యం, ఆయన మాట నువ్వు వింటే బాగుపడతావు. అపోస్తుల బోధ, సత్యమైన బోధ, ఆ బోధించే సేవకులు ఎక్కడెక్కడ ఉన్నారో వారిని చూడండి, వారి దగ్గరికి వెళ్ళండి. వాక్య పరిచయం చేస్తూ దేవుని పిలుపుని బట్టి లోబడి దేవుని సేవ చేస్తున్న మంచి దైవజనులు ఉన్నారు. వారు సేవ చేస్తారు, కానీ వారి కుటుంబంలో చాలా పేదరికంగా ఉంటారు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వారు దేవుని కొరకు బ్రతుకుతారు, కానీ వారు ఒదిగిపోయి ఉంటారు, తగ్గించుకొని ఉంటారు, తాము తగ్గించుకొని బ్రతుకుతారు. సేవకులు ఎవరైనా సరే ఆయన కొరకు పౌరుషంగా వాక్యం ప్రకటిస్తారు, కానీ సమాజంలో వారు తగ్గించుకొని
బ్రతుకుతారు, ఒదిగి బ్రతుకుతారు. అటువంటి దైవజనుల నుంచి మీరు చూడండి, వారిని వెంబడించండి.